అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త రాష్ట్రమంతా షాక్ హైకోర్టు తీర్పు 60+ అంటూ పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే మన రాష్ట్రంలో నివసిస్తున్న 60 సంవత్సరాల పైబడినటువంటి సీనియర్ సిటిజన్స్ మరియు విశ్రాంత పెన్షనర్స్ అందరికీ కూడా వారి యొక్క ప్రాథమిక హక్కులను రక్షించే దిశగా గౌరవ హైకోర్టు ఒక అత్యంత సంచలనాత్మకమైన మరియు చారిత్రాత్మకమైన తీర్పునైతే వెలువరించింది. ఈ తీర్పు కేవలం ఒక చట్టపరమైన ఉత్తర్వు మాత్రమే కాదు, వృద్ధాప్యంలో ఉండి ఆసరా కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది తల్లిదండ్రుల జీవితాలకు ఒక గొప్ప భరోసానిచ్చే రక్షణ కవచం అనటంలో ఎటువంటి సందేహం లేదు. సమాజంలో వృద్ధులకు ఎదురవుతున్న సామాజిక వివక్షను, ఆర్థిక ఇబ్బందులను మరియు కన్న బిడ్డల నుండి ఎదురవుతున్నటువంటి వేధింపులను న్యాయస్థానం చాలా నిశితంగా అయితే గమనించింది. వృద్ధుల హక్కులను కాలరాసే ఎటువంటి ప్రయత్నాన్ని కూడా చట్టం ఇకపైన సహించబోయేది లేదని ఈ తీర్పు ద్వారా కోర్టు అయితే చాలా స్పష్టంగా హెచ్చరికను కూడా జారీ చేసింది. ముఖ్యంగా వయోవృద్ధుల సంక్షేమ మరియు పోషణ చట్టంలోని సెక్షన్ 22 గురించి న్యాయస్థానం ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఈ సెక్షన్ ప్రకారం వయోవృద్ధుల ప్రాణాలకు మరియు వారి యొక్క ఆస్తులకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించవలసినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన మరియు ప్రభుత్వ యంత్రాంగం పైన ఉంది అని కోర్టు నొక్కి చెప్పింది. కేవలం మాటలకే పరిమితం కాకుండా వృద్ధుల జీవితాలను గౌరవప్రదంగా ఉంచడానికి మరియు వారి యొక్క ఆస్తులను ఇతరులు క్రమంగా కాజేయకుండా చూడటానికి ప్రభుత్వం ఒక పక్కా కార్యాచరణను తక్షణమే రూపొందించాలని ఆదేశించింది. చట్టాలు పుస్తకాల్లో ఉండటం మాత్రమే కాకుండా అవి క్షేత్రస్థాయిలో సామాన్య వృద్ధులకు అందుబాటులో ఉండాలని అయితే వారు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ప్రభుత్వ యంత్రాంగం పనిచేసేలాగా కోర్టు అయితే భావించింది. వృద్ధుల చట్టం యొక్క అసలు ఉద్దేశ్యం ఏమిటి అంటే వారు తమ చివరి దశలో ఎవరిపైన ఆధారపడకుండా తమ కష్టార్జితమైన ఆస్తులతో ఆత్మగౌరవంతో బ్రతికేలాగా చూడటమేనని హైకోర్టు వివరించింది. ఈ యొక్క కోర్టులోని సెక్షన్ 23 క్లాజ్ 1 గురించి ప్రస్తావిస్తూ న్యాయస్థానం ఒక అత్యంత కీలకమైన అంశాన్ని వెలుగులోకి అయితే తెచ్చింది. సాధారణంగా వృద్ధులు తమ జీవితాంతం కష్టపడి సంపాదించినటువంటి ఆస్తులను తమ పిల్లలకు లేదా బంధువులకు ప్రేమతో లేదా బాధ్యతతో గిఫ్ట్ డీడ్ లేదా వీలునామా రూపంలో రాసి ఇస్తూ ఉంటారు. అయితే దురదృష్టవశాత్తు ఆస్తి చేతికొచ్చిన తర్వాత చాలామంది పిల్లలు తమ తల్లిదండ్రులను భారంగా భావించి వారిని నిర్లక్ష్యం చేయటం మనం చూస్తూనే ఉన్నాము. అటువంటి సందర్భాల్లో అంటే ఆస్తి తీసుకున్న వారు వృద్ధులను సరిగ్గా చూసుకోకపోతే గతంలో చేసిన ఆస్తి బదిలీని లేదా గిఫ్ట్ డీడ్‌ను రద్దు చేసే ఈ యొక్క అధికారాన్ని చట్టం వృద్ధులకు కల్పించింది. దీనిని అమలు చేయాలంటే ముఖ్యంగా 3 ముఖ్యమైన నిబంధనలు ఉండాలనేది కోర్టు పేర్కొంది. ఇందులో మొదటి నిబంధన ప్రకారంగా ఆస్తి ఆస్తిని గ్రహీతకు అంటే తీసుకునే వ్యక్తికి ఇచ్చే సమయంలోనే సదరు గ్రహీత వృద్ధుల యొక్క కనీస అవసరాలైనటువంటి ఆహారము, వసతి, వైద్యం మరియు ఇతర పోషణ బాధ్యతలను చూసుకోవాలనే షరతు అనేది ఉండాలి. ఇది ఒకటోది. రెండవ నిబంధన ఏమిటనంటే ఒకవేళ గ్రహీత ఆ షరతులను పాటించడంలో విఫలమైతే లేదా ఆ ఆస్తి బదిలీ చెల్లదని మరియు దానిని రద్దు చేసే అధికారం ఉంటుందని స్పష్టంగా అయితే వీలునామాలో ఉండాలి రెండవది. ఇక మూడవదొచ్చేసి ఇటువంటి వివాదాలను పరిష్కరించే మెయింటెనెన్స్ ట్రిబ్యునల్‌కు ఆస్తి లావాదేవీలను రద్దు చేసే పూర్తి అధికారాలు ఉంటాయని కోర్టు క్లారిటీగా అయితే ఇచ్చింది. కాబట్టి వృద్ధులు ఆస్తిని రాసిచ్చే సమయంలో తమ పత్రాల్లో గ్రహీత ఎవరైతే ఉంటారో అంటే ఎవరికైతే మనం ఇస్తున్నామో వారు తమ అవసరాలను తీరుస్తాడు అనే నమ్మకంతో ఇస్తున్నాను అనే నిబంధనను ఖచ్చితంగా పొందుపరచాలి. ఇది వారికి భవిష్యత్తులో ఒక రక్షణ కవచంలాగా అయితే పనిచేస్తుంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తన తీర్పులో వృద్ధుల దయనీయ స్థితిని చూసి చెల్లించిపోయారు. చాలామంది వృద్ధులు ఆస్తిని పిల్లల పేరు మీద రాసిన తర్వాత కనీసం ఒక పూట తిండికి కూడా ఇబ్బంది పడుతూ, అవమానాలకు గురి అవుతూ ఉన్నటువంటి ఉదంతాలను సమాజంలో పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి వారికి ఈ యొక్క కొత్త తీర్పు అనేది ఒక వెలుగును ఇస్తుంది అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటి నుండి ఈ తీర్పు మరియు చట్టం అత్యంత కఠినంగా అమల్లోకి అయితే రానున్నాయి. ప్రభుత్వం కూడా పోలీస్ యంత్రాంగాన్ని మరియు రెవెన్యూ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని సీనియర్ సిటిజన్స్ నుంచి ఎటువంటి చిన్న ఫిర్యాదు వచ్చినా సరే వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని అయితే కోర్టు ఆదేశించిందనమాట. ఇది కేవలం న్యాయపరమైనటువంటి విజయం మాత్రమే కాదు, వృద్ధుల ఆత్మగౌరవానికి లభించినటువంటి గుర్తింపు.
రాష్ట్రంలోని సీనియర్ సిటిజన్స్ మరియు పెన్షనర్స్ అందరికీ ఇది ఒక నిజంగా గొప్ప శుభవార్త అనే చెప్పవచ్చు. సో, ఫ్రెండ్స్ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే వయోవృద్ధులు ఎవరైతే ఉంటారో విశ్రాంత ఉద్యోగులు కావచ్చు, సీనియర్ సిటిజన్స్ ఎవరైనా కావచ్చు. సో, వారి యొక్క ప్రాణాలు మరియు ఆస్తుల రక్షణ గురించి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. సో, వీటిని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వందే అని చెప్పేసి ఇక్కడ సెక్షన్ 22 అనేది చెప్తోంది. మరి పిల్లలు గానీ, లేదా బంధువులు గానీ ఎవరైనా సరే వృద్ధులు వారికి ఆస్తిని రాసించినప్పుడు, సో, గిఫ్ట్ డీడ్‌గా గానీ, లేదా వీలునామా రాసించినప్పుడు వారి యొక్క వృద్ధుల యొక్క బాగోగులు చూసుకోకపోతే ఆ వీలునామాను రద్దు చేసే అధికారం అనేది ఉంటుంది అని జెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది. సో, కాబట్టి ఈ మేరకు ట్రిబ్యునల్ అధికారం వివాదాల సమయంలో ఆస్తి లావాదేవీలను రద్దు చేసే అధికారం మెయింటెనెన్స్ ట్రిబ్యునల్‌కైతే ఉంటుందన్నమాట. ఒకవేళ వృద్ధులు ఎవరైతే ఆస్తి రాసించుంటారో వారు గనుక ఫిర్యాదిస్తే వారి ఫిర్యాదుల మేరకు పోలీసు మరియు రెవెన్యూ శాఖలు తక్షణమే స్పందించి న్యాయం చేయాలి అని జెప్పేసి హైకోర్టులో తీర్పు ఉందన్నమాట. చట్టం ఉంది.